ఆచి చికెన్ మసాలా. అశ్వత్థామ రెడ్డి గారు ఇప్పుడు మీరు యూనియన్ లీడర్గా జేఏసీ లీడర్గా గతంలో ఎన్నో ఉద్యమాలు నడిపారు. ఆర్టీసీ చాలా వరకు కూడా మనం లాస్ట్ టైం మనం చూసాం, సకల జన టైంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. సామాన్యులందరూ కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఆనాడు తీసుకొచ్చారు. తర్వాత బీఆర్ఎస్ కాదనుకున్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం గల కారణం ఏంటి? ఎవరిది తప్పిదం? ఎక్కడ జరిగింది? అంటే గత ప్రభుత్వం నుంచి పొరపాటు జరుగుతూనే ఉన్నాయి, దాన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. గతంలో అయితే కార్మిక వ్యతిరేక విధానాలు నడిచినావో ఇప్పుడు కూడా అవే నడుస్తున్నాయి. దాన్ని మేము కోరేది ఏంటంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆ అంశాలను పరిష్కరించమంటున్నాం. ఇది మన ప్రభుత్వం ఆ రోజు కార్మికులంతా ఆర్టీసీ కార్మికులంతా మనకు మీకు సపోర్ట్ చేసి మా ప్రజాప్రభుత్వం రావడానికి కారకులైనారు. కాబట్టి ఏదైతే ఈ సమ్మెను మీరు నివారించండి. సమ్మెను నివారించే కొన్ని 3-4 సమస్యలు, ప్రధానంగా విలీనం కావచ్చు, పీఆర్సీ కావచ్చు, పెండింగ్ బకాయిలు కావచ్చు, యూనియన్ల పునరుద్ధరణ, ఇలాంటి కొన్ని అంశాలను పరిష్కరిస్తే రేపు భవిష్యత్తులో 2 నెలల టైం తీసుకొని మిగతా అంశాలపైన దృష్టి కేంద్రీకరించి సమస్యలు పరిష్కరిస్తే మాకు చాలా వరకు కూడా ఈ 32 డిమాండ్లో డబ్బుతో సంబంధం లేని కూడా ఉన్నాయి. అలాంటి ఎందుకు పరిష్కరించడం ప్రభుత్వం? అదే ప్రభుత్వము గతం నుంచి కూడా మేము ఎన్నో విన్నవించడం జరిగింది. ఆర్థికపరమైన అంశాలు కొన్ని రోజులు మేము టైం ఇస్తాము, మిగతా ఏంటంటే పరిష్కరించడం ఆ దిశ ప్రయత్నాలు చేయలేదు. కాబట్టి ఈరోజు ఇప్పటిదాకా ఈ పరిస్థితి వచ్చింది. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? బస్సులు ఈ అర్ధరాత్రి నుంచి ఆగిపోతున్న నేపథ్యంలో బస్సులు మొత్తం ఎన్ని నడిచే అవకాశం ఉంటుంది, ఎన్ని రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది? ఆర్టీసీ కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు, టెక్నీషియన్స్ ఎంతమంది విధులు ఉండే అవకాశం? అందరూ సంపూర్ణంగా సమ్మెలో పాల్గొంటారు. మేము ప్రైవేట్ ఆపరేటర్లను వారి డ్రైవర్లను కూడా అడుగుతున్నాము. రేపు ప్రైవేట్ డ్రైవర్లు కూడా రెగ్యులర్ కావాలంటే ఈ సమ్మెకు మద్దతు తెలపండి. రేపు జరగబోయే రిక్రూట్మెంట్లో వెయిటేజ్ మార్కులు ఏమని చెప్తున్నాం. మేము ఈరోజు కూడా చెప్పాము, అదే మార్కులు చెప్పాము. డ్రైవర్లకు వెయిటేజ్ మార్కులు ఇస్తే చాలా మంది ఇప్పుడు బస్సులు నడుపుతున్న వాళ్ళే ప్రైవేట్ వాళ్ళు రెగ్యులర్ అవుతారు. అంటే మీ డిమాండ్ కూడా మా సమస్యలో ఉంది, మా డిమాండ్లో ఉంది. కాబట్టి మీరు కూడా ఒక అవగాహన తెచ్చుకొని దీనిపైన సమ్మెకు మేము మద్దతు ఇవ్వాలి. రేపు ఇస్మాల్ వెంటనే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. గతంలో ఆర్టీసీ కార్మికులు ఇవన్నీ మామూలే. మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ గతం కన్నా ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకొని వచ్చింది కాబట్టి ఈ సమస్యను నివారించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరమైతే ఎస్మాన్ అయినా ప్రయోగిస్తామన్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్గా ఆర్టీసీ ఈ 6 గ్యారంటీల్లో ఆర్టీసీతో నడిచేటువంటి మహాలక్ష్మి స్కీమ్నే చాలా ప్రచారం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది ఆర్టీసీ ఒక్కసారిగా ఆగిపోతే, ప్రయాణం ఆగిపోతే చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. కనుక దీన్ని మీరు ఏ రకంగా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం? ఇప్పటికి తెల్లారి సమయం ఉంది. మంత్రి గారు ఆలోచించాలి, మంత్రి గారు ఆలోచించి సమస్యను క్లీన్ చేయాలని మేము కోరుతున్నాం.